మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగానే ఉంది. ఈ మాత్రం చాలు మనకు. సో మూవీ కూడా ఇంతకంటే ఎక్కువ రేంజ్లో ఉంటుందని ఆశిద్దాం. సో ఇకపోతే ఒక ట్రైలర్ ఎలా ఉంది రివ్యూలోకి వెళ్తే, సో ట్రైలర్ స్టార్ట్ అవ్వడమే గన్స్ బాంబ్స్తో స్టార్ట్ అవుద్ది, మళ్ళీ గన్లతోనే ఎండ్ అవుద్ది. ఇకపోతే సీక్వెన్స్ ఎలా మెయింటైన్ చేయండి, ఫస్ట్ ఒక విలన్ మన ఇమ్రాన్ హష్మీ ఎంత క్రూయల్ ఉన్నాడు, ఎంత స్టైలిష్గా ఉన్నాడో చూపించాడు. మళ్ళీ శ్రేయ రెడ్డి కనపడుతుంది. శ్రేయ రెడ్డి రోల్ కొంచెం పవర్ఫుల్గా అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ చూపడమే వైట్ డ్రెస్లో కత్తితో ఫస్ట్లో వచ్చిన గ్లిమ్స్ మనం అందరినీ ఎట్లా ఫస్ట్ చూడగానే ఒక హోప్ వచ్చిందో, ఒక ఎక్సైట్మెంట్ వచ్చిందో అక్కడే స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ ఎంట్రీ. దాని తర్వాత ఇంకా చిన్నగా మళ్ళీ స్టోరీలోకి వెళ్ళిపోయాడు. హీరోయిన్ ఎంట్రీ అంటే వాళ్ళిద్దరికి ఒక బాబు ఉన్నట్టున్నాడు, ఒక షాట్లో చూపించాడు వాళ్ళిద్దరిని. తర్వాత హీరోయిన్ ఈ టాటూ మీనింగ్ ఏంటి అని అడుగుద్ది. అక్కడ నుంచి స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే అక్కడ నుంచి దాదాపు వైట్ డ్రెస్లో చాలా షాట్స్ పడ్డాయి. తర్వాత బ్లాక్ డ్రెస్లో కొన్ని ఎంత స్టైలిష్గా ఉన్నాడో, పవన్ కళ్యాణ్ అంత క్రూయల్గా కూడా ఉన్నాడు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఎనర్జీ ఉంది. ఎప్పటి నుంచో మనం వెయిట్ చేసిన ఎనర్జీ ఆల్మోస్ట్ అంతా కనబడిపోయింది ఇప్పుడు. ఇంకొక డైలాగ్ ఉంటుంది. ఇంకో డైలాగ్ ఎవరు చెప్తారంటే పవన్ కళ్యాణ్ గురించి, నిన్ను కలవాలని కొందరు, చూడాలని కొందరు, చంపాలని కొందరు వెయిట్ చేస్తున్నారంటారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఒక కాల్ చేస్తాడు విలన్కు. సో కాల్, నేను ముంబైకి వస్తున్నా, తలాలు జాగ్రత్త అంటాడు. ఆ ఒక్క డైలాగు మనకు థియేటర్లో 24th 25th ఇది ఇలాంటివి చాలా ఎక్స్పెక్ట్ చేసి మనము పవన్ కళ్యాణ్ మ్యానరిజంతోనే. ఇంకొకటి ఫస్ట్ గ్లిమ్స్ వదిలినప్పుడు ఒక ముంబైలో ఒక పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది, ఆ కత్తి పట్టుకొని లాగేసి ఇట్లా నరికేసాను. అది మాత్రం మొత్తానికి బ్లాస్ట్ అయ్యేలా ఉంది ఆ సీను. ఇకపోతే పవన్ కళ్యాణ్ యాజ్ యూజువల్గా ఈ సినిమాలో మాత్రం చాలా స్టైలిష్గా ఉన్నాడు. ఒక బీస్ట్ మోడ్లో కనీసం మన ఒక 10 నిమిషాల వరకు ఆ వైట్ అండ్ బ్లాక్ డ్రెస్లో ఉండే ఫైటే బాగా హైలైట్ అయ్యేలా ఉంది. సో ఓమి వర్సెస్ ఓజీ ఎలా ఉంటుందో చూద్దాము. కానీ ఒక్కసారి మన శుభలేఖ సుధాకర్ని చూసిన తర్వాత అనిపిస్తుంది, అయ్యో మళ్ళీ రొట్టెలు వేసిన అనిపించింది. బట్ వితిన్ సెకండ్స్లోనే ఆ ట్రైలర్లోనే కొంచెం అంతా మారిపోయింది. సో పవన్ కళ్యాణ్ ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీకి ఏం జరుగుతుంది, ఏదో జరుగుతుంది, రొటీన్గానే ఉంది. బట్ మన ఎక్స్పెక్టేషన్ పవన్ కళ్యాణ్ స్టైలిష్గానే ఉన్నాడు. సో 24th నేనైతే 25th టికెట్ బుక్ చేయలేదు. 24th నైట్ మనం అందరం వెళ్దాం, రచ్చ చేద్దాం. 24th నైట్ ప్రీమియర్స్ అయిన తర్వాత మనందరం బయటకు వచ్చి జెర్సీ సినిమాలో నాని ఎలా రియాక్ట్ అయ్యాడో అలా అరవాల్సి వస్తుంది. సో వెయిట్ చేద్దాం. సో ఆల్ ది బెస్ట్ టు పీకే ఫ్యాన్స్, నాట్ ఫర్ పీకే. డన్, థ్యాంక్ యూ. విషయం మర్చిపోయినా, మనం యాక్చువల్గా బై ఎక్స్పెక్ట్ చేసినాం, బట్ కంప్లీట్గా వచ్చేసింది. దీని ఎఫెక్టివ్ ఫ్యామిలీస్ మీద ఎంతవరకు ఉంటుందో చూద్దాం, బట్ మోస్ట్లీ ఉండకపోవచ్చు.